యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం నిర్వహిస్తుంది. ఇటీవల వార్తలలో ప్రస్తావించబడిన జంక్ డిఎన్ఏ అంటే ఏమిటి? డిఎన్ఏ యొక్క నాన్ కోడింగ్ ప్రాంతాలు. రోడ్డు సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లోక్పథ్ మొబైల్ యాప్ని ప్రారంభించింది? మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇటీవల సర్ కీర్ స్టార్మర్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? యునైటెడ్ కింగ్డమ్. ఇటీవల వార్తల్లో చూసిన డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది. ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏ రాష్ట్రంలోని మైకా మైన్లను బాల కార్మికులు రహితంగా ప్రకటించింది? జార్ఖండ్ రాష్ట్రం. ఇటీవల మసౌద్ పెజెస్కియాన్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఇరాన్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల వార్తల్లో చూసిన కృష్ణరాజ సాగర డ్యాం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇటీవల 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుల కమిటీ 2024కి గాను ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డులతో ఏ రాష్ట్రాన్ని సత్కరించింది? మహారాష్ట్ర. ప్రాజెక్టు పరి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. For next part video, please subscribe this channel.